Garuda Express, an international courier service. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుకు ప్రతి నెల తిరుమల తిరుపతి దేవస్థానం 50 లక్షల రూపాయలు, దేవాదాయ శాఖ నుంచి 50 లక్షల రూపాయలు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్పందించింది. నిధులను ప్రైవేట్ ట్రస్టులకు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. చట్టవిరుద్ధమైన నిర్ణయమని ఆక్షేపిస్తూ నిధుల విడుదల ఆపేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల కేటాయింపు వివాదాస్పదమైంది. ధర్మ ప్రచారం పేరుతో ఏటా దాదాపు కోట్లాది రూపాయలను కేటాయిస్తోంది. హిందూ ప్రచార ధర్మ పరిషత్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న టీటీడీ ప్రైవేట్ ట్రస్టులకు కోట్లాది రూపాయలు కేటాయించడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఏటా కోట్లాది రూపాయలు ప్రైవేట్ ట్రస్టులకు కేటాయించడాన్ని తప్పుబట్టి నిరసనలు చేపడుతున్నారు. ఈ నిధుల కేటాయింపును వ్యతిరేకిస్తూ తిరుపతికి చెందిన నవీన్ కుమార్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం పూర్తి వివరాలు సమర్పించాలంటూ ఏపీ రెవెన్యూ ముఖ్య కార్యదర్శికి, దేవాదాయ శాఖ కమిషనర్ కు, టీటీడీ ఈవోతో పాటు హిందూ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ కు నోటీసులు జారీ చేసింది. మొత్తానికి ఏపీ సర్కార్కి గట్టి దెబ్బ తగిలింది. గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు ఇంకా చేయి కాల్చుకుంటున్నారని, ఇప్పటికే అలిపిరి బ్లాస్ట్ వల్ల తిరుపతి వెంకన్న సొమ్మంటే అంత ఈజీగా ఉందా, మజాకనా అంటున్నారు భక్తులు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.